Jesus Christ entered into the temple of Jerusalem as a prophet. ఒక ప్రవక్తగా ఆ యెరూషలేము దేవాలయంలో ప్రవేశించిన రోజు. ఇట్స్ ఏ వండర్ఫుల్ డే. అద్భుతమైన రోజు మట్టల ఆదివారం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు సిలువ వేయబడడానికి 5 రోజుల ముందు, జస్ట్ 5 days before to be crucified on the cross of Calvary, కల్వరి సిలువలో యేసుక్రీస్తు సిలువ వేయబడు ముందు 5 రోజుల ముందు ఈ జయోత్సాహం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు యెరూషలేములో యేసు ప్రభు జయోత్సాహంతో ప్రవేశించాడు. శుక్రవారం రోజు 5వ రోజు ఆయన సిలువలో వేలాడదీయబడ్డాడు. He was crucified on the cross of Calvary. కల్వరి కొండ మీద ఆయన సిలువ వేయబడ్డాడు. లాస్ట్ వీక్ అన్నమాట. యేసు ప్రభు సిలువ వేయబడ్డానికి ఇది ఆఖరి వారం. ఈ రోజుతో ప్రారంభం అవుతుంది అన్నమాట సిలువ ప్రయాణం. ద జర్నీ ఆఫ్ క్రాస్ స్టార్ట్స్ ఫ్రమ్ దిస్ డే. మట్టల ఆదివారం రోజే ఆ సిలువ ప్రయాణం ప్రారంభం అవుతుంది. ఒక విషయం చెప్పనా, హోసన్నా హోసన్నా హోసన్నా, దావీదు కుమారునికి జయము జయము, యేసు మాకు రాజు, ఆయన రారాజు అని స్వరమెత్తి గొంతెత్తి జయ జయ ధ్వనులు చేసిన ఈ నోళ్ళే ఐదవ రోజు సిలువ వేయుడి, సిలువ వేయుడి, సిలువ వేయుడి, ఈయన మా రాజు కాదు అని గొంతెత్తి అరిచారు. మనుషులు ఎలాంటి వారో చూడండి. మట్టలాదివారం రోజు జయము జయము అని అరిసిన వారు మరలా శుక్రవారం రోజు సిలువ వేయుడి, సిలువ వేయుడి, సిలువ వేయుడి, ఈయన మాకు రాజు కాదు అని అరిచారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజు నుండే సిలువ ప్రయాణం ప్రారంభమవుతుంది. అందుకనే మట్ల ఆదివారం నుండి ఈస్టర్ ఆదివారం వరకు హోలీ వీక్, పరిశుద్ధ వారము అని పిలుస్తారు. ఈ రోజు నుండి మరలా ఆదివారం వరకు హోలీ వీక్, పరిశుద్ధ వారం. సిలువ వేయబడడానికి సిలువ ప్రారంభించినటువంటి రోజు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఎందుకు యెరూషలేములో ప్రవేశించాడు? Why does Jesus Christ entered into the city of Jerusalem? ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఒక ప్రవచనం. అది ఒక ప్రవచనం. యేసు ప్రభు పుట్టక ముందే 500 సంవత్సరాలకు పూర్వం జకర్యా ప్రవచించాడు. ప్రవక్త అయిన జకర్యా ప్రవచించాడు. 9వ అధ్యాయం 9వ వచనములో, సియోను వాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము వాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై
గాడిదను గాడిద పిల్లలను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. యువర్ కింగ్ ఈజ్ కమింగ్ టు యూ, ఓ జెరూసలేం, ఓ జియోన్. రిజాయిస్ అండ్ బీ గ్లాడ్ దట్ యువర్ కింగ్ ఈజ్ కమింగ్ టు యూ. యేసు ప్రభు పుట్టకముందు 500 సంవత్సరాల క్రితమే జకర్యా ప్రవచించాడు. జకర్యా గ్రంథం 9:9 ఆ వాక్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఇది ఒక ప్రవచనం. రెండవది ఏంటంటే ఇది ఒక ప్రణాళిక. ఇది దేవుని యొక్క ప్రణాళిక. దేవుని ప్రణాళిక నెరవేరిన రోజు. ద ప్లాన్ ఆఫ్ గాడ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, యేసు ప్రభు ఎందుకు వెళ్ళాడు జెరూసలేంలో కంటే? ప్రవచనం కొరకు. ప్రవచనం గనుక వెళ్ళాడు. ప్రవచించబడింది. ప్రవచనం నెరవేర్పు కొరకు వెళ్ళాడు. రెండవది దేవుని ప్రణాళిక నెరవేరడం కోసం ఆయన యెరూషలేములో ప్రవేశించాడు. మూడవది ప్రత్యక్షపరుచుకొనుట. మొదటిది ప్రవచనం, రెండవది ప్రణాళిక, మూడవది ప్రత్యక్షపరుచుకొనుట. యేసుక్రీస్తు నేనే రాజును, రాజులకు రాజును, నేనే మెస్సయ్యాను, నేనే రక్షకుణ్ణి అని తన్ను తాను ప్రత్యక్షపరుచుకొనుటకు యేసుక్రీస్తు యెరూషలేములో ప్రవేశించాడు. ప్రత్యక్షపరచుట. నాలుగవది ఏంటంటే ప్రత్యర్థులు. మొదటిది ప్రవచనం, రెండవది ప్రణాళిక, మూడవది ప్రత్యక్షపరచుకొనుట, నాలుగవది ప్రత్యర్థుల గుండెలు అదిరిపోవడం. అసలు యేసు ప్రభు ఆ యెరూషలేములో ప్రవేశించగానే యెరూషలేము వాసులు, సియోను కన్యలు హోసన్నా హోసన్నా అని ఆ గంభీర ధ్వనులతో ఆయన్ను ఆహ్వానించినప్పుడు ఆ ధ్వనికి యెరూషలేం పట్టణం భూకంపం వచ్చినట్టుగా వణికిపోయిందంట. అప్పుడు యేసుక్రీస్తు యొక్క విరోధుల గుండెలు అదిరిపోయాయి. ఆ యేసు ప్రభు యొక్క ప్రత్యర్థులు ఎవరైతే విరోధులు ఎవరున్నారో వారు గుండెలు అదిరిపోయాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జీసస్ క్రైస్ట్ కన్ఫ్రంటెడ్ హిమ్సెల్ఫ్, ఆర్ జీసస్ క్రైస్ట్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ కింగ్ అండ్ కింగ్ ఆఫ్ కింగ్స్. నేనే రాజును, రాజులకు రాజును అని ప్రత్యక్షపరుచుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పెద్ద కేకలతో, పెద్ద జయ జయ నినాదాలతో యేసు ప్రభు యెరూషలేములో ప్రవేశించాడు. అక్కడున్న ప్రత్యర్థులు, విరోధులు ఉంటారు చూసారా, వాళ్ళు ఓర్చుకోలేకపోయారు. ఎందుకు ఇట్లా అరుస్తున్నారు? వై డు యూ షౌట్ లైక్ దిస్? ఎందుకు మీరందరు ఇట్లా అరుస్తున్నారు, కేకలు వేస్తున్నారు అని యేసు ప్రభువుకు ప్రత్యర్థులుగా ఉన్నవారంతా అన్నారు. అప్పుడు ప్రభు ఏమంటాడంటే, వీరు కేకలు వేయకపోతే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. దట్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, వీళ్ళు ఎందుకు అరుస్తున్నారు అని మీరు కేకలు వేస్తున్నారు. వీళ్ళు కేకలు వేయకపోతే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. ఈ రాళ్ళు హోసన్నా 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 అని కేకలు వేస్తాయి. దావీదు కుమారునికి జయము 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 అని రాళ్ళు కేకలు వేస్తాయి అని ప్రభు అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మట్లాదివారం రోజు పరిశుద్ధాత్మ మనతో మాట్లాడే ప్రధానమైన విషయం ఏంటంటే, ఈరోజు మనం దేవుణ్ణి స్తుతించకపోతే, ఈరోజు మనం దేవుణ్ణి ఆరాధించకపోతే
మన గొంతెత్తి దేవుణ్ణి మహిమపరచకపోతే రాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తాయి, రాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తాయి, జీవం లేని రాళ్ళు. ఇది దేవుడు మనకిచ్చిన అవకాశం, ఆయన్ని ఆరాధించడానికి, ఆయన్ని స్తుతించడానికి, గొంతెత్తి దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడిచ్చిన అవకాశం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యెరూషలేములో ప్రవేశించినప్పుడు 3 ప్రాముఖ్యమైన విషయాలు అక్కడ జరిగాయి. అదేంటంటే మత్తయి సువార్త 7వ వచనం, 21వ అధ్యాయం. ఆ గాడిదను దాని పిల్లలను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆ బట్టల మీద కూర్చుండెను. జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడవునా పరిచిరి. ఇక్కడ గాడిద మీద ప్రభు యెరూషలేములో ప్రవేశించాడు. అది కూడా ప్రవచనమే. గాడిదని ఎందుకు తీసుకున్నాడంటే ప్రవచనం నెరవేర్పు కొరకు. ప్రజలు బట్టలు విప్పి గాడిద మీద వేశారు, గాడిద మీద ఆయన కూర్చున్నాడు ప్రభు. తర్వాత ఏంటంటే బట్టలు దారి పొడవునా పరిచారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బట్టలు విప్పారు. ప్రభువును ఎదుర్కొనడానికి, ప్రభువును ఆహ్వానించడానికి వారి బట్టలు విప్పి దారి పొడవునా పరిచారు అని దేవుని వాక్యం. బట్టలు అనేవి నీ యొక్క స్టేటస్ని తెలియచేస్తాయి, నీకున్న ఘనతను తెలియజేస్తాయి. బట్టలు, నేను వేసుకున్న బట్టలు నా స్టేటస్, నాకున్న ఘనత తెలియజేస్తాయి. ఇప్పుడు బీదవారు వేసే బట్టలు ఉంటాయి, రాజులు వేసే బట్టలు ఉంటాయి, ఉద్యోగస్తులు యూనిఫామ్స్, అనేక రకాల ఆ యూనిఫామ్ చూడగానే పోలీస్, లేకపోతే నర్స్, డాక్టర్, కార్మికుడు, ఇట్లా ఎవరు వేసే బట్టలను బట్టి వాళ్ళ యొక్క స్టేటస్ ఏంటో తెలియజేయబడుతుంది. వాళ్ళకున్నటువంటి పరువు, ప్రతిష్ట, వారికున్న ఘనత వారి బట్టలను బట్టి తెలుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రజలు వారికున్న పేరు, ప్రతిష్ట, ఘనత, గౌరవం అంతా ఇప్పి ప్రభు పాదాల దగ్గర వేసేసారు. అది అన్నమాట. ఆ బట్టలు ఇప్పి వేయడంలో అర్థం ఏంటంటే, ఘనత మాకు కాదు, మీకే ప్రభువా, గౌరవం మీకే ప్రభువా, మాకు కాదు, సమస్త ఘనతకు మీరే యోగ్యులు, మా ఘనత అంతా కూడా మీకే చెందాలి, మేము పొందవలసిన ఘనత కూడా మీదే అని తెలియచేయడానికి వారు బట్టలు విప్పారు. తర్వాత ఏమనుందంటే, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడవునా పరిచిరి. చెట్ల కొమ్మలు నరికి దారి పొడవునా పరిచిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొమ్మలు, ఈ చెట్ల కొమ్మలు అనేవి పైకి నిటారుగా ఉంటాయి, ఆకాశం వైపు చూస్తుంటాయి. దీని అర్థం ఏంటంటే, చెట్ల కొమ్మలు అనేటువంటివి గర్వానికి, అహంకారానికి, అహంభావానికి సంకేతం. ఆ కొమ్మలన్నీ నరికేశారంటే గర్వం నరికేశారు, అహంకారం నరికేశారు, అహంభావం నరికేశారు. ప్రభువా, మీ ఎదుట మేము గర్వించకూడదు, మీ సన్నిధిలో అహంకారం ప్రదర్శించకూడదు, మా అహంభావం, మా హావభావాలు, మా గొప్పతనాలన్నీ నరికేయాలి అని దాని భావం అన్నమాట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది కొమ్మలు, గర్వం, అహంకారం అన్నీ ప్రభువు ముందు నరికేయాలి.
మనకున్న స్టేటస్ గొప్పదనం వదిలేసేయాలి. మూడవది ఏంటంటే ఖర్జూరపు మట్టలు పట్టుకొని వారు ప్రభువును ఎదుర్కొన్నారు. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ప్రభువుని ఎదుర్కొన్నారు. ఈ ఖర్జూరపు మట్టలు ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలను తెలియజేస్తాయి. ఖర్జూరపు మట్టలు, ఈ ఖర్జూరపు మట్టలు మొట్టమొదటిగా సంతోషానికి సంకేతం, ఎ సింబల్ ఆఫ్ జాయ్. సంతోషానికి సంకేతం. రెండవది, ఈ ఖర్జూరపు మట్టలు ఐక్యతకు సంకేతం, సింబల్ ఆఫ్ యూనిటీ. ఈ ఖర్జూరపు మట్టలు విజయానికి సంకేతం, ఎ సింబల్ ఆఫ్ విక్టరీ. ఎవరైనా విజయం సాధించినప్పుడు ఖర్జూరపు మట్టలు ఎత్తి ఆడి పాడి డ్యాన్స్లు వేస్తారు, చిందులు వేస్తారు. అంటే విజయం, ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ విక్టరీ. ఈ ఖర్జూరపు మట్టలు సంతోషానికి సంకేతం. బాగా సంతోషం నిండినప్పుడు ఖర్జూరపు మట్టలతో డ్యాన్స్లు వేస్తారు. ఈ ఖర్జూరపు మట్టలు ఐక్యతకు సంకేతం, ఏ సింబల్ ఆఫ్ యూనిటీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు బట్టలు ఇప్పారు అంటే వారి యొక్క స్టేటస్ను, వారికి ఉన్న ఘనతనంతటిని ప్రభు పాదాల దగ్గర పెట్టారు. అది మనం నేర్చుకోవలసిన పాఠం. ప్రభు ఎదుట మన ఘనత గొప్పతనాలు ఆయన పాదాల దగ్గర పెట్టాలి. రెండవది, చెట్ల కొమ్మలు నరికారు. అవి గర్వానికి అహంకారానికి సంకేతం. మనకున్న గర్వం, అహంకారం, అహంభావం విడిచిపెట్టాలి. మూడవది, ఖర్జూరపు మట్టలుతో ఆయన్ని ఎదుర్కొన్నారు. అందుకే ఈ మట్టలు, ఇవి ఒరిజినల్ ఖర్జూరపు మట్టలు. ఈ పుల్పిట్ మీద ఉన్నవన్నీ కూడా ఒరిజినల్ ఖర్జూరపు చెట్టు మట్టలు. అక్కడ ఉన్న ఈత మట్టలు కొన్ని ఉన్నాయి, కానీ ఈ ఒరిజినల్ ఖర్జూరపు మట్టలు. ఇవి సంతోషానికి సంకేతం, ఐక్యతకు సంకేతం, విజయానికి సంకేతం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సరే, యేసు ప్రభు ఎందుకు గాడిద మీద, ఇదిగో నీ రాజు, రాజు గాడిద మీద రావడం ఏంటి? ప్రవచనం ఏంటంటే, ఇదిగో నీ రాజు గాడిద ఎక్కి మీ యొద్దకు వచ్చుచున్నాడు. ఈస్ కమింగ్ టు యు. మీ రాజు మీ యొద్దకు వస్తున్నాడు. ఒక గాడిదనికి వస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గాడిదనెక్కి రావడం ఏంటి? గాడిద అంటే ఒక నెగ్లెక్టెడ్ యానిమల్. ఎవరు గాడిదని ఇష్టపడరు. ఎవరినన్నా తిట్టాలంటే గాడిద అని తిడతారు. ఎవరన్నా తిట్టాలంటే గాడిద అంటే, గాడిద అంటే నెగ్లెక్టెడ్ యానిమల్. ఎవరు ఇష్టపడరు. అది అరిసిందనుకో, ఆ గాడిద అరుపులు మనం వినలేము. ఎట్లుందరా నీ స్వరం అంటే, గాడిద స్వరంలాగా ఉంది అంటారు. గాడిద అరిసినట్టుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నెగ్లెక్టెడ్ యానిమల్, ఈ దేవుడు ప్రభువు ఈ గాడిద పిల్లను ఎందుకు ఎన్నుకున్నాడు? మామూలుగా రాజులు గుర్రాల మీద వస్తారు. రాజు అనేవాడు గుర్రం మీద వస్తాడు. అది కూడా వైట్ హార్స్. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. 7వ అధ్యాయం 9వ వచనం 10వ వచనంలో, వీరు తెల్లని వస్త్రములు ధరించుకొని ఖర్జూరపు మట్టలు పట్టుకొని అని అక్కడ వ్రాయబడినది. కనుక తెల్లని గుర్రం మీద రావాలి రాజు.
గాడిద మీద వస్తున్నాడేంటి? లేకపోతే ఒంటె మీద రావాలి. ఒంటె, ఒక పెద్ద ఒంటెనెక్కి రావాలి. లేకపోతే ఒక ఏనుగు, అంబారి. రాజు అంటే ఆ హుందా, ఆ హోదా ఉండాలి. కానీ యేసు ప్రభు గాడిద పిల్లను ఎక్కి యెరూషలేములో ప్రవేశిస్తున్నాడు. యేసు ప్రభు ఆయన జీవించిన కాలంలో ఎక్కడ కూడా ఒక వాహనాన్ని వినియోగించినట్లుగా లేదు. హీ నెవర్ యూజ్డ్ ఎ వెహికల్. ఆయన జీవించినంతకాలం నడిచి అనే ఉన్నది, కానీ ఆయన ఏదన్నా ఒక బండి ఎక్కాడని లేదు, ఒక రథం ఎక్కాడని లేదు, ఏ వాహనాన్ని ఎక్కినట్టుగా బైబిల్లో లేదు. ఫస్ట్ టైం ఆయన ఒక గాడిదని ఎక్కి వచ్చాడు. ఎందుకంటే అది ప్రవచనం. ఆయన పుట్టక ముందే 500 సంవత్సరాల క్రితమే ఒక ప్రవచనం ముందు కనుక ఆయన ఆ ప్రవచనము నెరవేర్చుట కొరకు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గాడిదను ఎక్కి వచ్చాడు. ప్రవచన నెరవేర్పు అంటే మన ప్రభువు జీవితంలో ప్రతి విషయం ప్రవచనం యొక్క నెరవేర్పు. ఆయన గెత్సెమనే తోటలో ఆయన పట్టుబడడం అది ప్రవచనం యొక్క నెరవేర్పు. ఆయన శిలువ మరణం పొందడం అది ప్రవచనం నెరవేర్పు. ఆయన 5 తీర్పులు పొందడం, తీర్పు తీర్చేటప్పుడు నోరెత్తకుండా గొర్రె పిల్ల వలె మౌనంగా ఉండడం అది ప్రవచనం నెరవేర్పు. ఆయన ఎవ్వరూ ఇంతకుముందు సమాధి చేయబడినటువంటి క్రొత్త సమాధిలో, రాతి సమాధిలో సమాధి చేయబడ్డం అది ప్రవచన నెరవేర్పు. ఆయన సమాధి గెలిచి 3వ దినమున లేవడం అది ప్రవచనం నెరవేర్పు. ఆయన పరలోకానికి ఎక్కిపోవడం, ఆరోహణమైపోవడం అది ప్రవచన నెరవేర్పు. ప్రవచనాలన్నీ నెరవేర్చుకుంటూ వచ్చాడు. ప్రభు అంటాడు, నేను ప్రవచనములను కొట్టివేయడానికి రాలేదు, ప్రవచనములను నెరవేర్చడానికి వచ్చాను. ఐ కేమ్ టు దిస్ ఎర్త్ టు ఫుల్ఫిల్ ద prophecies, not to cancel the prophecies. ప్రవచనాలను కొట్టివేయడానికి నేను రాలేదు, ప్రవచనాలను నెరవేర్చడానికి నేను ఈ లోకంలోకి వచ్చాను. అందుకనే ప్రతిదీ ఆ ప్రవచనాల నెరవేర్పుగా జరిగినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యెరూషలేములో ఒక గాడిద మీద ప్రవేశించాడు. అక్కడ మనం చదువుకున్నటువంటి వాక్యం ఏమంటే, మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనంలో, ఇదిగో నీ రాజు, ఇదిగో నీ రాజు. ఈ జకర్యా 9:9లో, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చున్నాడు. నీ రాజు అనే మాట, జీసస్ క్రైస్ట్ ఈజ్ యువర్ కింగ్. నీ రాజు. ఈరోజు యెరూషలేములో ఈ ప్రవేశించిన ఈ యేసు ఎవరో కాదు, నీ రాజు. ఆయన ఎలాంటి వాడంటే, ఆయన నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడు. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్స్. ఐ లైక్ దిస్ వర్డ్స్. నా ప్రభు అంటే నాకెందుకంటే ఇంత ఇష్టం. ఆయన నీతిపరుడు, ఆయన నీతిపరుడు. నీ రాజు నీతిపరుడు, నీ రాజు రక్షణ గలవాడు, నీ రాజు దీనుడు. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్స్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు రాజుగా, రాజులకు రాజుగా యెరూషలేములో ప్రవేశించాడు.
అందరికీ అనుమానం వస్తుంది, ఎవరైనా, హూ ఈజ్ దిస్ మ్యాన్, ఈయన ఎవరో అని అందరు కలవట పడ్డారు. 10వ వచనం, మత్తయి సువార్త 21వ అధ్యాయం 10వ వచనం. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. ఈయన ఎవరో, హూ ఈజ్ దిస్ జీసస్, ఎవరు ఈ యేసు, ఎవరు? కలవరపడిపోయారు, గుండెలు పగిలిపోయి, ఏంటి, ఎవరైనా? గాడిద మీద యెరూషలేములో ప్రవేశించిన ఈ రాజు ఎవరు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాజు ఎవరు? హూ ఈజ్ దిస్ కింగ్? ప్రవచనాత్మకంగా యెరూషలేములో ప్రవేశించిన ఈ రాజు ఎవరు? 3 ముఖ్యమైన విషయాలు ఈ రాజును గురించి బైబిల్లో 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మొదటిది, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవచనము ప్రకటించుటకును నన్ను పంపియున్నాడు. బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్ ఇట్ ఈస్. ఈ వాక్యం, ఆ మాట ఎంత మధురంగా ఉంది. అభిషేకించెను. బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను. ఈ యేసు ఎవరంటే, మొట్టమొదటి విషయం, అభిషేకించబడిన రాజు, అనాయింటెడ్ కింగ్. యెరూషలేములో ఒక గాడిద పిల్ల మీద ప్రవేశించిన ఈ యేసు ఎవరో కాదు, ఈయన అభిషేకించబడినటువంటి రాజు. దేని కొరకు అభిషేకించబడ్డాడు? బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన అభిషేకించబడ్డాడు. ప్రియమైన దేవుని, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, చెరలోనున్న వారికి విడుదలను ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును ఆయన నన్ను అభిషేకించెను. జీసస్ క్రైస్ట్ ఈజ్ ఎ కింగ్, అనాయింటెడ్ కింగ్. అది మొదటి విషయం. ఈ మట్లాదివారం రోజు యెరూషలేములో ఒక గాడిద మీద ప్రవేశించినటువంటి యేసు ఎవరో కాదు, తండ్రి అయిన దేవుని చేత అభిషేకించబడిన రాజు. సువార్త ప్రకటించడానికి, బీదలకు ప్రకటించడానికి, సువార్త ప్రకటించడానికి అభిషేకించబడినటువంటి రాజు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మానవులు చెరలో ఉన్నారు. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఇన్ ఏ ప్రిజన్. ఒక చెర ఏంటంటే ఈ లోకం అనే చెర, ఈ లోక ఆశలు, ఈ లోక ఆడంబరాలు, ఈ లోక మర్యాదలు అనేటువంటి చెరలో బంధించబడ్డారు. మనం కూడా చాలామందిని ఈ లోక చెరలో బంధించబడ్డాం. ఈ లోక మర్యాదలు మానలేం, ఈ లోక ఆచారాలు మానలేం, ఈ లోక ఆకర్షణలు మారలేం. ఆ చెరలో పడిపోయాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు మనం దేవుణ్ణి నమ్మినా, రక్షింపబడినమన్నా, విశ్వాసాలు అని చెప్పుకున్నా, చెరలో ఉన్నావు. ఈ లోకమనే చెరలో నువ్వు ఉన్నావు. ఈ చెరలో నుంచి ఎవరు విడిపించాలి? ఈ లోక మర్యాదలు. 5గురే రండి, ఒక్కరు కూడా ఎక్కువ రాదు, 3గురే రండి, మంచి రోజు చూసి రండి. లోక ఆచారాలు, లోక మర్యాదలు,
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ మనుషులు కల్పించిన పద్ధతులు. మనుషులు కల్పించిన పద్ధతులు. నేను ఒక్క విషయం చెప్తున్నాను. వాస్తు 100% వాస్తుతో మనం ఇల్లు కడితే ఆ ఇంట్లో ఐశ్వర్యం పొంగి పొర్లిపోతుందా? చాలామంది వాస్తు ప్రకారం లేకపోతే దరిద్రులు అవుతారట. వాస్తు ప్రకారం ఇల్లు కట్టి సుఖశాంతులు లేకుండా ఏడ్చుతూ బతికేవాళ్ళు లేరా? ఏమైంది వాస్తు యొక్క ప్రభావం? ఇది మనుషులు కల్పించిన పద్ధతి, మానవుల మర్యాద, ఈ లోక మర్యాద. ఎవరు దాటి వస్తారా? రాలేరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోక మర్యాదలు, ఈ లోక ఆచారాలు, ఈ లోకం యొక్క ఆకర్షణలు మానుకోలేరు. అందుకే అంటున్నాడు, ఆ లోకం అనే చెరలో నుండి మానవులను విడిపించడానికి అభిషేకించబడినటువంటి రాజు. తర్వాత ఇంకొక చెర ఏంటంటే శరీరం అనే చెర. ఈ శరీరం ఇది ఒక పంజరం. ఈ శరీరం అనేది ఒక పంజరం. ఈ పంజరంలో బంధించబడింది నీ ఆత్మ. నీ ఆత్మ ఈ శరీరం అనే పంజరంలో బంధించబడింది. ఇది ఒక చెర, శరీరం అనే చెర. దీంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నారు. శరీరాశలు, శరీర కోరికలు, శరీర ఇచ్చలు చంపుకోలేకపోతున్నారు. అన్నీ ఆశలే. అబ్బా ఎంత ఆశ! ఆశకు అంతం లేదు, ఆశకు అంతం లేదు. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని వాని పానమును పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనము? వాట్ ఈస్ ద బెనిఫిట్ ఇఫ్ యు ఎర్న్ ఆల్ ద వరల్డ్ అండ్ డై టుడే? ఈరోజు నువ్వు చచ్చిపోతే, లోకం అంతా సంపాదించుకొని చచ్చిపోతే ఏం ప్రయోజనం? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శరీర కోరికలు, శరీర ఇచ్చలు, ఈ శరీర సుఖభోగాలు, వీటిలో బందీలైపోయారు. ఈ చెరలో నీ ఆత్మ బందీ అయిపోయింది. ఆత్మ శరీరంలో కొట్టుకలాడుతూ ఉంది. నీ ఆత్మను, నీ శరీరం అనే చెరలో నుండి విడిపించడానికి అభిషేకించబడిన రాజు ఈ యేసు. హూ ఈస్ దిస్ జీసస్ క్రైస్ట్? ఎవరైనా యెరూషలేములో గాడిద పిల్ల మీద ప్రవేశించిన ఈ రాజు ఎవరు? ఏమైనా చెరలో నుండి నిన్ను విడుదల చేయడానికి. ఈ లోకం అనే చెర, నీ శరీరం అనే చెర. ఇంకోటి ఏంటంటే సైతాను చెర. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. సైతాన్ చెర. ఈ సైతాను చెర నుండి నిన్ను విడిపించడానికి అభిషేకించబడిన రాజు. ఈ మట్టల ఆదివారం రోజు ఆ ప్రభువు నిన్ను విడిపించడానికి ఈ లోకం అనే చెరలో నుండి, ఈ శరీరం అనే చెరలో నుండి, సైతాను చెరలో నుండి విడిపించడానికి అభిషేకించబడిన రాజు. ఈ మట్లాదివారం రోజు ఈ అభిషేకించబడిన రాజును, ఈ అభిషేకించబడిన ఈ రాజును, నీ రాజును నీ హృదయంలోకి ఆహ్వానిస్తావా? నీ హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటావా? అది ఎంతో ఆశీర్వాదం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ఎవరో కాదు, మన కోసం మనల్ని సమస్త బంధకాల నుండి విడిపించి దేవుని రాజ్య సువార్తను మనకు ప్రకటించి దేవుని రాజ్య వారసులుగా చేయడానికి ఈ లోకంలోకి దిగి వచ్చిన అభిషేకించబడిన రాజు. ఈ రాజు నీ రాజు అయితే, నీ జీవితానికి ఈయన రాజు అయితే, నా జీవితానికి ఈయన రాజు అయితే మనం ధన్యులమైపోతాం. రెండవ విషయం ఏంటంటే లూకా సువార్త 19వ అధ్యాయం 41వ వచనం. లూకా సువార్త 19:41. ఆయన పట్టణమును సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి, నీవు ఈ దినమందైనను
సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకునే ఎడల నీకెంతో మేలు. కానీ ఇప్పుడు నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ఆయన పట్టణమును సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి, జీసస్ వెప్ట్, ఏడ్చాడు. యేసు ఏడ్చాడు, జీసస్ వెప్ట్. ప్రేమైన దేవుని బిడ్డలారా, కరుణామయుడు ఏడ్చాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆ మాటను మీరు చూడండి. యెరూషలేములో ఒక గాడిద పిల్ల మీద ప్రవేశించిన ఈ రాజు ఎవరో కాదు, ఆయన నీ కొరకు ఏడ్చిన రాజు. ఏ వీపింగ్ కింగ్, ఏ వీపింగ్ కింగ్. మొదటిది అనాయింటెడ్ కింగ్, రెండవది ఈజ్ ఎ వీపింగ్ కింగ్. ఎందుకు ఏడుస్తున్నాడు? ఎందుకు ఏడుస్తున్నారంటే యేసు ప్రభును గుర్తించలేని అంధకారంలో ఉన్న వారిని చూచి ఆయన ఏడుస్తున్నాడు. జీసస్ క్రైస్ట్ వాజ్ వీపింగ్ బికాస్ దే డు నాట్ అండర్స్టాండ్ హూ ఈజ్. ఆయన ఎవరో ఆయన అర్థం చేసుకోలేకపోతున్నారు. చచ్చిన వాళ్ళని బ్రతికిస్తున్నాడు, గుడ్డి వాళ్ళకి చూపు కలుగు చేస్తున్నాడు, కుంటి వాళ్ళని నడవ చేస్తున్నాడు, సమాధాన సంబంధమైన సువార్తను ప్రకటిస్తున్నాడు. ఈయన ఎవరు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఎందుకు ఏడుస్తున్నాడంటే ఆయనను నీవు గుర్తించనందుకు ఏడుస్తున్నాడు. ఆయన నువ్వు గుర్తించనందుకు, ఆయన నిన్ను దర్శించినప్పుడు ఆయన్ను నీవు గుర్తించున్నందుకు ఆయన ఏడ్చుచున్నాడు. ఆయన నిన్ను దర్శించిన సమయం నువ్వు మిస్ అయినందుకు ఆయన ఏడ్చుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కన్నీరు కార్చుచున్న రాజు. రెండవది, మొదటిది అభిషేకించబడిన రాజు, రెండవది కన్నీరు కార్చుచున్నటువంటి రాజు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యెరూషలేములో ప్రవేశించిన తర్వాత రాజుగా, తర్వాత ఆయన దేవాలయంలో ప్రవేశించాడు ప్రవక్తగా. దేవాలయం ఎలా ఉంది? బిజినెస్ సెంటర్గా ఉంది. డబ్బుల గలగలలు. ఈనాడు సంఘాలు, సంస్థలన్నీ కూడా డబ్బులు 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 అని అలా డబ్బులు మీ డబ్బు మాకు ఇవ్వండి, మీకు మంచి జరుగుతుంది. ఇన్నేళ్లలో నిన్న ఒక ప్రసంగం విన్నాను టీవీలో. ఆ ఒక్క సేవకుడు డబ్బు వద్దు, మీ ధనం దేవునికి అవసరం లేదు అని ఒక చాలా చక్కని ప్రసంగం ఇన్నేళ్లలో నేను విన్న ప్రసంగం. దేవుడు నీ బంగారం కావాలనా, నీ వెండి కావాలనా, నీ డబ్బు కావాలనా, నీ ఆస్తి కావాలనా, నీ తలనీలాలు కావాలనా, నీ నిలువు దోపిడి కావాలి, ఏం కావాలి? దేవుడు నీ దగ్గర ఏం కోరుకుంటున్నాడు? ప్రభువు నీ దగ్గర ఏం కోరుకుంటున్నాడు? నేను ఎప్పుడు చెప్తుంటాను, నేను డబ్బులు ఇస్తే నన్ను ఆశీర్వదించే దేవుడు నాకు అవసరం లేదు. నేను వెండి బంగారాలు సమర్పిస్తే నన్ను ఆశీర్వదించే దేవుడు నాకు అవసరం లేదు. నా ఆస్తిపాస్తులు సమర్పిస్తే నన్ను ఆశీర్వదించే దేవుడు నాకు అవసరం లేదు. ఎన్నోసార్లు చెప్పాను. నా హృదయాన్ని చూచి నన్ను ఆశీర్వదించే దేవుడు కావాలి. నన్ను చూచి నన్ను ఆశీర్వదించే దేవుడు నాకు కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేశంలో ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు. డబ్బులు ఇస్తే ఆశీర్వదించే దేవుడు. డబ్బులు ఇస్తే చాలు, కాన్క్లేజవా దేవు ఆశీర్వాద. ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తుని ఎందుకు సేవించాలి? ఆయన హృదయాన్ని కోరుకునే రాజు, హృదయ శుద్ధిని కోరుకునే రాజు, నీ సత్ప్రవర్తనను కోరుకునే రాజు.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ కొరకు కన్నీరు కార్చుచున్నాడు. దేవాలయంలోకి వస్తే దేవాలయంలో ప్రార్థన ఉండాలి, దేవుణ్ణి ఆరాధించాలి. దేవాలయాల్లో గోలలు ఉండకూడదు, అల్లరి ఉండకూడదు, ఒకరితో ఒకరు పోట్లాట్లు ఉండకూడదు. డబ్బులు అని గుండె డబ్బు అని కొట్టుకుంటూ ఉంటుంది. డబ్బు అని కొట్టుకోవాల్సిన గుండె డబ్బు అని కొట్టుకుంటాం. కొందరి హృదయాలు, గుండెలు డబ్బు అని కొట్టుకుంటూ ఉంటుంది. ప్రియమైనటువంటి దేవాలయంలోకి వస్తే డబ్బుల మోత వినబడుతుంది. యేసుప్రభు ఆయన దేవాలయంలో ప్రవేశించినప్పుడు, ఒక ప్రవక్తగా ఆయన దేవాలయంలో ప్రవేశించినప్పుడు గోల, అల్లరి, వ్యాపారం, బిజినెస్. అరే ఆ ప్రభు అంటాడు, చూడండి ఏమంటాడు, 13వ వచనం మత్తయి సువార్త 21:13, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసేది వారని. యు ఆర్ మేడ్ ఇట్ యాజ్ ఎ డెన్ ఆఫ్ థీవ్స్. దొంగల గుహ. దేవుని మందిరాలు ప్రార్థన ఆలయాలుగా ఉండాలి, ప్రార్థనా మందిరాలుగా ఉండాలి. నేను చెప్పాను, ప్రార్థన లేని ఆలయం సైతాను నిలయం, ప్రార్థన లేని కుటుంబం సైతాను నిలయం, ప్రార్థన లేని ఒక వ్యక్తి జీవితం సైతాను నిలయం. ఇక్కడ ప్రార్థన అనేది ఉండవలసిన ఈ మందిరంలో యేసుప్రభు ఎంటర్ కాగానే వ్యాపారం, దొంగల గుహ. దీన్ని దొంగల గుహ చేస్తున్నారు నా తండ్రి ఇల్లును. అందుకు ఏడ్చాడు. దేవుని మందిరాన్ని, దాని యొక్క ఘనతను, దాని గౌరవాన్ని పెంచకుండా దేవుని మందిరం యొక్క విలువను తగ్గిస్తూ, ప్రార్థన కంటే వ్యాపారానికి ఎక్కువ. బిజినెస్, ఇట్స్ నాట్ ఎ బిజినెస్ ప్లేస్. చర్చ్ ఈజ్ నాట్ ఎ బిజినెస్ ప్లేస్, ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ ప్రేయర్. ఏ సంఘం అయితే ప్రార్థనకే కేంద్రంగా ఉంటుందో ఆ సంఘం ఆశీర్వదించబడుతుంది. ప్రార్థన మందిరం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకు కన్నీరు కార్చాడు. దేవుని ఇల్లు ప్రార్థనా మందిరంగా ఉండవలసినటువంటి ఇల్లు దొంగల గుహగా అయినందుకు అది చూచి ఏడ్చాడు. కరుణామయుడు కొరడా పట్టుకున్నాడు. కరుణామయుడు కొరడా జులిపించాడు. ప్రేమ, జాలి, దయ అని ప్రబోధించే ప్రభు కొరడా పట్టుకొని ఆ దేవుని మందిరాన్ని పాడు చేస్తున్న వారిని కొరడా జులిపించి బయటికి వెళ్ళగొట్టాడు. ఆ వ్యాపారం చేసే టేబుల్స్ అన్నీ, ఆ చిత్రాన్ని మటుకు కరుణామయుడిలో చాలా చక్కగా చిత్రించారండి. యేసు ప్రభు కొరడా పట్టుకొని దేవాలయమును శుద్ధి చేసేటువంటి ఆ ప్రోగ్రామ్, ఆ సీన్ మీరు కరుణామయుడు అనే సినిమా చూస్తే ఆ టేబుల్స్ అన్నీ నెట్టేయడం, ఆ డబ్బులన్నీ, ఆ టేబుల్స్ మీద ఉన్న పైసలన్నీ చెల్లా చెదరుగా పడిపోవడం, పైసలు గలగల అంటూ పైసలన్నీ చెల్లా చెదరు పడిపోవడం. నా తండ్రి ఇల్లు ప్రార్థనా ఇల్లు దొంగల గుహగా చేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకు ఏడ్చాడు, అందుకు కన్నీరు కార్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చర్చ్ ఈజ్ నాట్ ఏ మార్కెట్ ప్లేస్, చర్చ్ ఈజ్ నాట్ ఏ బిజినెస్ ప్లేస్, చర్చ్ ఈజ్ నాట్ ఏ షౌటింగ్ ప్లేస్. అల్లరి, అరుపులు, కేకలు ఎందుకండి అన్నీ? ప్రార్థన అది లేదు. అందుకు ఏడ్చాడు ప్రభు, కన్నీరు కార్చాడు. ఆయన కన్నీరు కార్చిన రాజు, యెరూషలేములో ప్రవేశించిన ఈ యేసు ఎవరో కాదు, కన్నీరు కార్చిన రాజు. మూడవది, చివరిది, యోహాను సువార్త 19వ అధ్యాయం 1-3 వచనాలు. యోహాను సువార్త 19:1. అప్పుడు పిలాతు యేసుని పట్టుకొని ఆయన కొరడాలతో కొట్టించెను. సైనికులు ముళ్ళతో కిరీటం అల్లి ఆయన తల మీద పెట్టి ఊదారంగు వస్త్రం తొడిగించి ఆయన యొద్దకు వచ్చి, యూదుల రాజా నీకు శుభం అని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. ప్రియమైన దేవుని అవమానించారు.
యెరూషలేములో ఒక గాడిద పిల్ల మీద ప్రవేశించిన ఈ యేసు ఎవరో కాదు, అవమానాన్ని భరించిన రాజు. మూడవదేంటి? అవమానాన్ని భరించిన రాజు. కొరడాలతో కొట్టించారు, ముళ్ళ కిరీటం పెట్టారు, ఊదారంగు వస్త్రాలు తొడిగించారు, ఆయన్ని హేళన చేశారు, అరచేతులతో ఆయన కొట్టారు. ఆయన కొట్టి, నిన్ను కొట్టింది ఎవరో చెప్పు అని హేళన చేశారు. అవమానమును భరించిన రోజు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ఎవరో కాదు, ఆ యెరూషలేములో ఒక గాడిద పిల్ల మీద ప్రవేశించిన ఈ యేసు ఎవరో కాదు, ఆయన రాజు, నీ రాజు. ఆయన నీ రాజు, నీ కొరకు అభిషేకించబడిన రాజు, నీ కొరకు కన్నీరు కార్చిన రాజు, నీ కొరకు అవమానాన్ని భరించిన రాజు. ఈ రాజు నీ రాజు అయితే నీ జీవితం ధన్యం. ఈ మట్ల ఆదివారం రోజు ఈ రాజు నీకు రాజు అయితే నీ జీవితం ధన్యం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మట్ల ఆదివారం రోజు పరిశుద్ధాత్మ ఒక ప్రశ్న అడుగుతున్నాడు. యేసు నీకు రాజు కావాలి, ఆయన నీ కొరకు అభిషేకించబడిన రాజు అని నీవు గుర్తించాలి. నీ కొరకు కన్నీరు కార్చిన రాజు అని నువ్వు గుర్తించాలి. ఆయన నీ కొరకు అవమానమును భరించిన రాజు అని నువ్వు గ్రహించాలి. మన జీవితాలు ధన్యమైపోతాయి. ఈ మట్టల ఆదివారం, ఈ ప్రత్యేకమైన రోజు పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతున్నాం. మన జీవితాలు సమర్పించుకుందాం, ప్రభువుకు సమర్పించుకుందాం, ప్రభువుకు ప్రతిష్ఠించుకుందాం, ప్రభువు బిడ్డలుగా జీవించడానికి ప్రయాసపడదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, మీకే స్తోత్రాలు స్తోత్రాలు. గొప్ప దేవా, మీకే స్తోత్రాలు. దేవాతి దేవా, మీకే స్తోత్రాలు. నాయన, ఈ మట్టల ఆదివారం మాతో మీరు స్పష్టంగా, సూటిగా, తేటగా మాట్లాడినందుకై మీకు స్తోత్రాలు. మీ స్వరం, మీ మెల్లనైన స్వరం మాకు వినిపించినందుకై మీకే స్తోత్రాలు. మా ప్రభువా, ఇదిగో నీ రాజు అని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. మా కొరకు అభిషేకించబడిన రాజు, మా కొరకు కన్నీరు కార్చిన రాజు, మా కొరకు అవమానమును భరించిన రాజు. ఆ రాజును మా హృదయాల్లో ప్రతిష్ఠించుకొని జయ జీవితంలో ముందుకు సాగుటకు మాకు సహాయం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.